నిన్నటి రోజున వేములకు చెందిన పేర్ల పార్థసారథి వైఎస్ ఫ్యామిలీపై విపరీతమైన విమర్శలు చేసినాడు. దానికి ఖండనగా మేము ఈరోజు మా వేములకు చెందిన నాయకులమందరము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్థసారథి రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. మొగును కొట్టి మొగసాలకెత్తినట్టుంది. ఎవరిని చంపినారో పార్థసారథి రెడ్డి రాజాడిని చంపి నాకు దారుణమైన అన్యాయం జరిగింది, నాకు విపరీతమైన అన్యాయం జరిగింది అని ఏయో ఆరోపణలు చేస్తూ తీవ్రంగా నిన్న కడపలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. పార్థసారథి రెడ్డి వాస్తవంగా మొన్న మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినాడు? నేను అనుకుంటే మా తాతను చంపిన వాళ్ళను ఇంతవరకు అసలు పట్టించుకోలేదు, మా నాన్న కానీ నేను కానీ అన్నాడు. అందులో తప్పేముంది? అవును, అసలు వాళ్ళు పట్టించుకొని నిన్ను చంపాలా అనుకుంటే ఇంతవరకు ఉండగలవా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దాదాపు రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, మొత్తం ఈ 11 ఏళ్ళు దాదాపు పరిపాలించినారు. నువ్వు అసలు ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే ఒకవేళ చంపాలనే ఉద్దేశం ఉంటే నువ్వు అసలు తిరగగలవా? ఏంటి ప్రలాపాలు? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది పూర్తిగా రూపుమాపి ఎక్కడే కానీ హత్యలు కానీ జరగలేదు. ఎక్కడన్నా ఉన్నా కానీ అందరికీ శాంతి కుసుమాలను రేపి అందరికీ రాజీలు చేసి, ఈవెన్ కర్నూలులో బనగానిపల్లెలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళకు బిజ్జం పార్థసారథి రెడ్డి వాళ్ళకు పార్థసారథి రెడ్డిని తండ్రిని సత్యంరెడ్డిని హత్య చేసిన వాళ్ళకు కూడా అందరినీ పిలిచి ఇద్దరిని రాజీ చేసి ఈ మన రాయలసీమలో ఇప్పటి నుంచి ఈ హత్యలు అనేటివి లేకుండా రూపుమాపాలా అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఎక్కడైనా హత్యలు జరిగినాయా? నువ్వు గమనించలేదా? అసలు నిన్ను ఎవరైనా ఎప్పుడైనా వేముల్లో కానీ ఒంటరిగా తిరుగుతున్నావు, నిన్ను ఏమైనా అన్నారా? ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నావు? రాయారెడ్డి గనులు ఆక్రమించినారు అంటే నువ్వు ఆక్రమించలేదా గనులు? ఇప్పుడు వేముల్లో ఏం జరుగుతుంది? వేంపల్లిలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా దోపిడీలు, మైనింగ్. మీకు అందరికీ లీజులు ఉన్నాయా? ఎవరిచ్చినారు లీజులు? ఎంత దోపిడీ జరుగుతుంది? ఎవరో రాజారెడ్డి ఆక్రమించినట గనులు, నువ్వు ఆక్రమించలేదట. ఆ గనుల కోసమని హత్యలు చేసినారన్నారు. నువ్వు మొన్న దాడులు చేయలేదా? మా నాయకుడు వేల్పల్లి రామును ఇంకా తుటిలో ప్రాణాపాయం తప్పింది. గనుల కోసం కాదా? ఇంతటి ఆరోపణలు చేస్తే ఇంకా సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పద్ధతిగా ఉంటే బాగుంటుంది. సారికి వివేకానంద రెడ్డిని హత్య చేశారు, గొడ్డల పార్టీ అంటే గొడ్డల పార్టీ మీది వెన్నుపోటు పార్టీ కాదా? మీ ముఖ్యమంత్రి వాళ్ళ సొంత మామను, తండ్రితో సమానమైన మామను వెన్నుపోటు పడిచి దారుణంగా పదవి గుంజుకోలేదా? ఇది వాస్తవం కాదా? స్వయాన మాజీ ముఖ్యమంత్రి రామారావు గారే
ఇంతటి నీచుడు, ఇంత క్రూరుడు, చంద్రబాబు నాయుడు అంత క్రూరుడు ఎవరే కానీ ఈ రాష్ట్రంలో లేరని చెప్పలేదా? మీకు తెలియదా? ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? వివేకానంద రెడ్డిని ఎందుకు హత్య చేస్తారు? ఎవరు హత్య చేసింది ఈ తాలూకా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏం అవసరం వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఏం సంబంధం? ఆయన ఏమన్నా అపోజిట్ చేసినాడా? అవినాష్ రెడ్డికి ప్రచారం చేయను జంపనవాడుకు పోయి వచ్చాడు, దారుణంగా హత్య చేసినారు. ఎవరు చేసింది అందరికీ తెలుసు. హత్య చేసిన దాన్ని దస్తగిరి చెప్తే దస్తగిరిని వెనకంబడి పెట్టుకొని వానికి సెక్యూరిటీ ఇచ్చి మీరు తిప్పలేదా? ఇది వాస్తవం కాదా? ఇంతటి దారుణమైన మాటలు మాట్లాడితే ఇంకా కోరుకునేది లేదు. నువ్వు ఏదో వెజిటేరియన్ మాటలు మాట్లాడితే నీ అన్నీ నాన్ వెజిటేరియనే. వెజిటేరియన్ మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. ఇప్పటి నుంచైనా ఉండి ఈ పులివెందుల అభివృద్ధికి ఏదైనా తోడ్పాటు ఉంటే చెయ్యి, అంతేగాని ఈ మరి నరరూప రాక్షసులు మనుషులు కాదు అని ఏవేవో ఇస్తే అవి ఒప్పుకునే ప్రశ్నలు కాదు. పులివెందుల ఎంత అభివృద్ధి చెందింది, పులివెందుల ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, రాజశేఖర రెడ్డి సార్ టైంలో అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితేనేమి, అది మీకు తెలియదా? ఇంతటి మాటలు దారుణంగా ఏదో నీ లబ్ధి కోసమో చంద్రబాబు నాయుడు నీకు ఏదైనా పదవులు ఇస్తారనే ఉద్దేశంతోనో నువ్వు మాట్లాడితే ఒప్పుకోం. ఏదైనా ఉంటే ఇప్పించుకో, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ముఖ్యమంత్రి పదవైనా ఇప్పించుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి ప్రేరణాపనలు చేస్తే బాగుండదు. ఏదైనా ఒక పద్ధతిగా ఉండాలా అని చెప్తూ మేము పత్రికాముఖంగా ఈ విధంగా మేము చెప్తున్నాం.